క్రైస్తవులారా చూడండి, మన పాస్టర్ని ఎట్లా చంపేశారు. ఇది హత్యే. ఎందుకంటే ఇప్పటికైనా కులాల విభజనలో చేస్తే ఇంకా మన క్రైస్తవుని ఎవరిని బతకనివ్వరు వీళ్ళు ఉన్నా కొంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు అర్థం చేసుకోండి, మతాలను విడదీసి కులాలను విడదీసి ఇట్లా సమాజం మీద ఒక్కొక్క క్రైస్తవుని చంపుకుంటూ వస్తారు. ఇది రాకడకు సూచన. ఆ పాస్టర్ గారు ఎట్ట పడిపోతారు. మనమైనా సిగ్గు తెచ్చుకోండి, ఒక్కలైనా రోషంగా ఉండండి. రోషం లేని వాళ్ళకి ఎందుకు మనం జీవిస్తాము? అదే వేరే వాళ్ళలో ఇట్లా జరుగుతూ ఊరుకుంటారా? అల్లో కొలాలు అయ్యి ఇవి నాశనం చేసుకోవటం, అది పగలగొట్టేయటం, ఇది పగలగొట్టేయటం మన క్రైస్తవుల్లో అది లేదు. కానీ ప్రతి ఒక్కరు ఐకమత్యం కలిసి పోరాడాలి. మా పాస్టర్ గారు ఏం చెప్పారు? నీతిని బోధించాడు. చూడు, క్రైస్తవులు ఒక్కొక్కరు ఇడిపోయారంటే కులాలు మతాలను మనల్ని దాచేసి మతాలను కులాల మధ్యలో తగాదాలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరిని సమ్ముకుంటూ వస్తారు క్రైస్తవ సమాజాన్ని లేకుండా. ఇది యూపీ కాదు, బీహార్ కాదు, బెంగాల్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ సారి జరగటం. దైవ సేవకుడిని చంపేయటం దారి కాచల్లా. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎవరైతే ఇది చేయించారో దేవుడు అనేవాడు చూస్తున్నాడు. మీ కుటుంబాలు బాగుంటాయి అనుకుంటున్నారు, మీ దేవుడు చూస్తాడు. శాపగ్రస్తులు అవుతారు. మీరు ఒక దైవ సేవకుని మీరు ఇబ్బంది పెట్టారు, చంపేశారు. ఆయన మంచే మీకు శాపంగా తయారైద్ది. ఎవడైతే పాల్గొన్నాడో, ఈ హత్యలు ఎంతమంది ఉన్నారో, కుట్రదారులు ఎవరైతే వేషధారణతో ఇది చేశారో ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపం చేసుకోండి. దేవుడి బిడ్డలంటే మీకు ఆశామేషగా ఉంది. దేవుడి యొక్క విలువ తెలియకుండా మీరు చేస్తున్నారు. కానీ తగిన ఫలితం అనుభవించినాక నువ్వు ప్రాయశ్చిత్తం పడిన ఏమి ఉండదు, నీకు తగలదు. నీ కుటుంబస్తులకు దేవుడు చూపిస్తాడు. బతికున్న సచ్చిన శవం కింద సమానం. నువ్వు గుర్తుపెట్టుకోండి. మీరు క్రైస్తవ సమాజాన్ని మంచితనానికి మారిపోయారు. క్రైస్తవులు మందు తాగుతారు, అంతకుమించి ఏం చేయలేరు. గొడవలు మాకు అనవసరం అనుకుంటారు. మతాల మధ్యన కులాల మధ్యన తగదలు పెట్టి మీరు ఈరోజు ఇలాంటివి చేస్తారా? చంపేస్తారు ఒక దైవ సేవకుల్ని. క్రైస్తవులంతా రోడ్ల మీదకి వస్తే ఏమైద్ది? చైతన్యం వస్తుంది. ఇప్పుడిప్పుడే చైతన్యం వచ్చిందా? ఉన్నవాడు ఒక్కడ బతకడు. ఎవడైనా ఏం పనులండి ఇవి? మీ బాధ మీరు చేసుకుంటున్నారు, మా బాధ మేము చేసుకుంటున్నాం. మీకులాగా మేమేమో ఇది చేయట్లేదు కదా, పిల్లల్ని నాశనం చేయట్లే కదా. 10 మంది బాగుపడటానికి మేము చెప్పేది. మా సంఘంలో ఎక్కడైనా కానీ తాగండి, దేవుని మీ మేలు చేస్తాడు, తాగుబోతులు తాగండి, ఇంకా తాగండి, ఇంట్లో భార్య పిల్లలను కొట్టండి అని చెప్తారు మా బోధల్లో. ప్రతి ఆదివారం వ్యసన పరులకి, ఏపిచారులకి ఇది తప్పమ్మా, దేవుడి మనల్ని చూస్తున్నాడు, ఇది తప్పు అని ఖండించేవాడే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు. అంతేగాని అలాంటి క్రైస్తవులు మీరు చంపుతారా? ఏమొచ్చిందండి మీకు అసలు? ఏం క్రైస్తవులు అంటే మీకు దేవుడు మేమేం చేయలేకపోవచ్చు, కానీ మేము తిరగబడేది ఏంటంటే మీరెవరు ఉండరు. తిరగబడినంతసేపే ఏదైనా. మాకున్న జ్ఞానం బట్టి మీ జ్ఞానం కొద్దిగే, మీ ఆలోచనలు కొద్దిగే, మా జ్ఞానం ఎక్కువ. మేము రోషం గలవాళ్ళం. కాకపోతే ఏంటంటే మా కుటుంబాలు, మా బిడ్డలు, మా పరిసరమే చూసుకుంటాం మేము. మీకులాగా 10 మందిని 10 మందిని నాశనం చేయటం ఈ చూడడం మేము. ఒక దైవ సేవకుడు జోలికి వచ్చి చంపేశారు. ఒరిస్సాలో ఒక దైవ సేవకుని చంపారు. ఆ రోజు నుంచి వరదలు వస్తూనే ఉన్నాయి. ఒరిస్సాలో భద్రక
ఒరిస్సాలో భద్రక్ భద్రక్ అనే ఊరు ఓ దైవ సేవకుని చంపేశారు ఫ్యామిలీ. సంవత్సరానికి ఒకసారి వచ్చే భద్రక్ కొట్టుకుపోతానే ఉంటుంది. ఇది శాపం, దేవుని శాపం. ఎందుకంటే అక్కడ ఉన్న జనులు ఆ పాస్టర్ని కుటుంబాన్ని నాశనం చేశారు. కానీ దేవుడు ప్రతి సంవత్సరం ఆ భద్రక్ అనే ఊరిని సంవత్సరానికి ఒకసారి నాశనం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పాల్గొన్నారో ఆయన హత్య విషయంలో ఎవడైనా కానీ దేవుని తోస్కరించినట్టే. మేమేం చేయలేకపోవచ్చు, పైన భగవంతుడు ఉన్నాడు. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో, ఎవరైతే దీనికి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా నీతిగా ఉండి ఇది తప్పు అని ఖండించండి మీరు కూడా. కానీ మీరు కూడా దీన్ని సమర్థించారా, దేవుడు చూసుకుంటాడు. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు శాపగ్రస్తులు అవుతారు. మీరెవరో, నీ కుటుంబంలో ఎవరో ఒకరు అవుతారు శాపగ్రస్తులు. మీరు బతుకుండగానే అవుతారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇది ఉన్నది ఉన్నట్టు బయట పెట్టండి. ఎవరైతే చంపారో వాళ్ళని బయటకు తీసుకురండి. ఉన్నది సమాజం, క్రిస్టియన్ సమాజం ఊరుకోదండి. ఇంకా ఇది రాకడ సమీపం. అంత్యక్రీస్తులు ఎక్కువ వస్తారు, మనకి అంత్యక్రీస్తులు ఎక్కువ వస్తారు, అబద్ధ బోధకులు ఎక్కువ వస్తారు. అయినా కానీ నీతిగా నిలిచిన వాళ్ళకి దేవుడు చూసారా ఏ మార్గం, మంచి మార్గంలో చూపిస్తాడు. 100 మంది కాదు, లక్షల మంది వస్తారు అని పడేయడానికి. అది చాలు. జీవితంలో ఎంత చేసామో ఎంత బతికామో అని కాదు. మనల్ని బతికినప్పుడు అన్నవాడు పడేసేటప్పుడు 100 500 ఎంతమంది వచ్చినా కానీ దేవుడని మా పక్షాన ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి, మీరు అనవసరంగా మమ్మల్ని కెలకద్దు క్రైస్తవుల్ని. ఎందుకంటే మేము వ్యభిచారులం కాదండి, దొంగతనాలు చేసేవాళ్ళం కాదు, తాగుబోతులం కాదు. ఒక నీతిగా బతికే వాళ్ళం. తెల్లారైతే ఆదివారం అయితే దేవుని చర్చికి వెళ్ళాలి, మధ్యలో డ్యూటీ చేసుకోవాలి. ఎదుటోడు మనకేమన్నా కానీ దేవుని చూసుకుంటాడనే వాళ్ళు మేము. కానీ అలాంటి పాస్టర్ల జోలికి మీరు మంచి మంచి పాస్టర్ల జోలికి వస్తున్నారు. అన్యత పనులు వాళ్ళు క్రైస్తవులు కూడా ఏకమవ్వండి. పాస్టర్లో మీ సందాల కోసం కాదు, ఇది మన క్రైస్తవ సమాజం. అందరూ ఏకమవ్వండి. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని పెద్ద పెద్ద సంఘస్థులు, పెద్ద పెద్ద దైవ సేవకులారా. ఎందుకని ఒక క్రైస్తవుని చంపారు, రేపు మీ దాకా వస్తే ఏం చేస్తారు మీరు? ఎంతకాలం పోరాడతారు మీరు? ఎక్కడ మీటింగ్ పెట్టుకొని ఇస్తున్నారా? లేదా క్రైస్తవుడు ఊళ్ళోకి వెళ్తానే బతకనిస్తున్నారా? పేడ నీళ్ళు పోయటం. ఆలోచించండి. ఇప్పుడైనా ఒక బెల్ట్గా ఏర్పడండి క్రైస్తవులంతా. ఎంతకాలం మనం చూసేది? దేవుని శాపానికి ఎవరైతే పాల్గొన్నారో, ఆయన్ని చంపిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే చెయ్యి ఉందో, ఇది కూడా ఈ వీడియో చూడండి, ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. క్రైస్తవ సమాజానికి ఒక సిగ్గు తెచ్చుకోండి. మన క్రైస్తవులను చంపుతున్నారు. ఇంకా పాస్టర్ జోలికి వచ్చారు, మనదాకా స్టేజీ దాకా వచ్చారు. ఇవాళ పాస్టర్ జోలికి వచ్చారు, ఇవాళ పాస్టర్ దాకా వచ్చింది, రేపు మిమ్మల్ని కూడా టార్గెట్ చేయరని అర్థం. ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది జనాల్లో, స్వార్థం పెరిగిపోయింది. ఎక్కువ దేవుని నమ్ముతున్నారు ప్రతి ఒక్కళ్ళని. ఆలోచించండి. బతికున్న కోసం ఎవరి కోసం కాదండి, మనం జీవించేది దేవుని కోసం. నా జీవితం దేవునివే. మనం ఒక ఊపిరి పీలుస్తున్నాం అంటే దేవుడే ఊపిరి. మనం ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. మన ఊపిరి భయపడి లోపల దాక్కోవడం కాదండి క్రైస్తవ సమాజం. ముందుకు రండి, ఇది ఖండించండి. ఎవరిని హింసపెట్టద్దు. మన మార్గం శాంతియుతమైన ఉద్యమం. ఆ ఉద్యమానికి బలాన్ని రావాలి. అది ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాలు, ప్రతి ఒక్క క్రైస్తవ బెడ్లో పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లను పేరు చెప్పుకుంటారు. మాకు ఆ చర్చ ఉంది, మాకు ఎంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు. అది కదా గొప్ప. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి దెబ్బ తగిలిన పాస్టర్ గారికి, మీ పాస్టర్ గారికి, రేపు ఆయనకు తగిలిన దెబ్బ మీకు తగలదా? ఆలోచించండి. అలాగే క్రైస్తవ సమాజానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. అన్నిళ్ళు ఉన్నారు దేవుని నమ్ముకునే వాళ్ళు. ఎంతోమంది క్రైస్తవ సమాజానికి సహకరించే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా దేవుడు ఒకటే కోరుతున్నాడు, నీతిగా నిజాయితీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి రాకండి. మీరు ఎప్పుడైతే కేసు తారుమారు చేస్తారో వాళ్ళతో పాటు మీరు శాపగ్రస్తులు కాదండి.
ఇవాళ ఎంతమంది పిల్లలు అనేక సావులు వస్తున్నారు ఉన్న వాళ్ళ పిల్లలు. గుర్తుపెట్టుకోండి, మూర్ఖత్వం మంచిది కాదండి. ఎప్పుడు కూడా జీవితకాలంలో మనం పోరాడేది ఒకటే, ఈ లోకంలో తెల్లారితే దేవుడి మీద జీవిస్తాం, మన పని మీద దేవుని చూస్తాం. అదే దేవుడు ఒక్క నిమిషంలో ఊపిరి తీసేస్తే ఏం చేస్తారు? క్రైస్తవ సమాజానికి జోలికి వద్దండి. మేము అందరితో పోరాడాం కాదండి. మేము నరకాలు మేము ఇబ్బందులు పడి 10 మందిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదండి. క్రైస్తవ జీవితాలు అంటే నమ్మకం, మా దేవుడు మాకు గొప్ప. ఎంతకాలం మా జీవితం దేవుని కోసమే పోరాడతాం. చచ్చిపోయేది కూడా జీవితం దేవుని కోసమే. గుర్తుపెట్టుకోండి, అంత్యక్రీస్తు వస్తారన్నాడు తండ్రి దేవుడు యెహోవా. అంత్యక్రీస్తులు ఎంతోమంది వస్తున్నారు, నా బోధ చెప్పుకొని అనేక మంది వస్తారన్నారు. కానీ దేవుడి యొక్క విలువ తెలుసుకోలేని వాళ్ళు మీరు ఎంతకాలం జీవిస్తారు? ఎంతకాలం? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఇది కరెక్ట్ కాదండి. ప్రతి దైవ సేవకులు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి చేయండి. అలాగే కుల వ్యవస్థ ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళు ఆపేయమని చెప్పండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ కుటుంబాలు కూడా శాపం చేస్తారు, దేనికి పనికి రాకుండా అవుతారు. ఆఖరికి చనిపోయేటప్పుడు ఒక 10 మంది కూడా రారు. ఏదో ఆ చుట్టుపక్కల ఉన్న అధికారులు తప్పించి ఇంకెవరు రారు, లేకపోతే 10 మంది డబ్బున్న వాళ్ళు తప్పించి ఇంకెవరు రారు. మనం చచ్చేటప్పుడు 10 మంది మనల్ని సంతోషంగా పడేసేది కావాలా? మనం బతుకున్నంతకాలం ఒకలాగుండి చచ్చిపోయినాక ఒకలాగా ఉంటాం కావాలా? ఆలోచించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ బిడ్డకు, అలాగే ఆ అయ్యగారి కుటుంబానికి, అలాగే ఎవరైతే క్రైస్తవులు పాల్గొంటున్నారో ప్రతి కుటుంబానికి, రాజకీయ నాయకులు ఎంతమంది పాల్గొంటున్నారో ప్రతి పార్టీలో నుంచి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం.